కూడా చేసిన. ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తమిళనాడులో ఒక పట్టణం ఉన్నది కుంభకోణం అని. కుంభం అంటే ఒక కుండ కలశం లాగా, కోణం అంటే దానికి ఒక పార్శ్వం, ఒక కోణం. బ్రహ్మదేవుడు ప్రళయకాలంన జీవరాశులందరిని ఒక కుంభంలో చేర్చి, ఒక కలశంలో చేర్చి హిమాలయ పర్వతం మీద పెట్టిండట. ప్రళయం వచ్చినప్పుడు అంతా కొట్టుకొచ్చి ఆ కుంభకోణంలో ఆగిందట. ఆగితే ఆ కుంభం పగిలి అందులోకి వెళ్ళి జీవరాశులన్నీ పుడితే మనం అందరం ఆ తర్వాత కలియుగంలో మనుషుల్లాగా పుట్టినాం, వివిధ జీవరాశుల్లాగా పుట్టినాం. అయితే కన్ఫ్యూజన్ ఏందట అంటే ఏ పార్శ్వం నుంచి ఏమొచ్చిందనేది కన్ఫ్యూజన్. అందుకని ఆ ప్రాంతానికి కుంభకోణం అని పేరు వచ్చింది. మలయాళంలో కూడా కుంభకోణం అంటే స్కామే అధ్యక్ష. కాబట్టి ఇవాళ ఒకప్పుడు కాళేశ్వరం అంటే గోదావరి నదికి, కాళేశ్వర ముక్తేశ్వర స్వామికి ప్రసిద్ధి. ఇవాళ ప్రాజెక్టు పేరిట ఒక కుంభకోణానికి ప్రసిద్ధి చెందింది అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ దుర్వినియోగమైంది ప్రజాధనం అధ్యక్ష. మనం చిన్న ఆగిపేట కొన్నా, లేకపోతే సబ్బు బిల్ల కొన్నా, జిఎస్టీ ఇవన్నీ కలిస్తే కదా ఇవాళ ఖజానా నిండితే ఆ ఖజానా ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను, ప్రజాధనాన్ని ఇవాళ ఎంత దారుణంగా వాటిని దుర్వినియోగం చేసినారు అనేది మనం అందరికీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇవాళ వస్తూ ఈనాడు పత్రిక చదివితే 2వ పేజీలో జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలు వద్దని ఆదేశించండి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిన్న పిటిషన్ వేశారు, లంచ్ మోషన్ పిటిషన్. దానికన్నా ముందు అసలు చర్చ జరగద్దు, అసెంబ్లీలో ప్రవేశపెట్టద్దని ఒక పిటిషన్ వేశారు. ఇంత దారుణం అధ్యక్ష. వాళ్ళు నిజంగానే దీని మీద చర్చ చేయాలనుకుంటే, వాస్తవాలు బయటికి రావాలనుకుంటే ఇట్లా పిటిషన్ లేచి అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు చేస్తున్నారు, అసహనానికి గురవుతున్నారు, రెస్ట్లెస్నెస్ ఇప్పుడే మనం చూసినాం. అయితే కుంభకోణానికి పాల్పడే ముందే పర్యవసరాలు కూడా ఆలోచించాల్సింది. కానీ ఇవాళ వాళ్ళు ఏదో అడుసు దొక్కనేలా మళ్ళా కాలు గడనేలా టైప్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత దారుణం అంటే ఈ రిపోర్ట్ ఇట్స్ ఒక రకంగా పీసీ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కేసీఆర్ గారిని, అప్పటి ఇరిగేషన్ మంత్రి గారిని అభిశంసించింది. డైరెక్ట్లీ కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజ్ డైరెక్ట్లీ అకౌంటబుల్ for the irregularities and illegalities in planning, construction, completion and operation of maintenance for the 3 barrages. His involvement and direction minutely is the cause. అంటే ప్రతి చిన్న అంశంలో ఆయన తలదూర్చిండు, అందుకే ఈ విపత్కర పరిస్థితి అని వాళ్ళు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చెప్పింది అధ్యక్ష. మాకే అన్ని తెలుసు అనుకుంటే చాలా ఇబ్బంది అధ్యక్ష. కొత్త సామెత ఉన్న తెలుగులో, అన్ని తెలిసిన అమ్మాట అమావాస్య రోజు చనిపోతే ఏమి తెలియనమ్మా ఏకాదశి నాడు చనిపోయి పుణ్యం కట్టుకుందట. అట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. అన్ని తెలుసు అనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇంజనీర్లు చేసే పని వాళ్ళే చేయాలి, టెక్నికల్ పర్సనల్ చేయాల్సిన పని వాళ్ళే చేయాలి, అటు ఫైనాన్స్కు సంబంధించిన అంశాలలో వాళ్ళే తలదూర్చాలి. కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్ అని చెప్పుకున్నారు అప్పుడు. ఇప్పుడేమో చర్యల సమయం వచ్చే వరకు మాకు బాధ్యత లేదంటున్నారు అధ్యక్ష. దిస్ ఈజ్ నాట్ ఏ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అని కమిషన్ చెప్పింది అధ్యక్ష. అంటే వ్యక్తుల విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కోసం ఈ ప్రాజెక్ట్ పూర్తిగా బలైపోయింది అధ్యక్ష. మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 జిల్లాలు అయితే పూర్తిగా ఎడారిగా మారిపోయినాయి. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఈ ప్రాజెక్ట్ తరలించడంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ మాకైతే చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మాకు ఎటు చూసినా తలాపన నీరే. అంటే 4 జిల్లాలు చెప్తున్నాను సార్, 4 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాలు, అంటే మీ నియోజకవర్గం 10 నియోజకవర్గాలు అనుకుందాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మా తలాపున అటు ఒకవైపు పెన్గంగ, ఇంకోవైపు వారదా నది, ఇంకోవైపు నుంచి వైన్గంగ, ఇవన్నీ కలిసి ప్రాణహితగా ఉద్భవిస్తాయి. కింద ఇటు చిన్న చిన్న నదుల గురించి చెప్తున్నారు. 1 టీఎంసీ 2 టీఎంసీలు పెద్దవాగు, ఎర్రవాగు, మిగతా నీల్వాయి వాగు, వారి దగ్గర ఉన్న మిగతా ర్యాలీ వాగు, ఇవన్నీ వాగులు కలిస్తే ఇవాళ చాలా తక్కువ. ఇంతకుముందున్న శాసనసభ్యులు చెప్తా ఉండే మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవు, కానీ
ఇక్కడ మన తుమ్మిడిగడ్డ దగ్గర నీళ్లు లేవు కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయి. అది శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో పెద్ద క్యాచ్మెంట్ ఏరియా కూడా లేదు. ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండవచ్చు, కానీ పెద్ద క్యాచ్మెంట్ ఏరియా ఏది లేదు. అక్కడ మిగతా నీళ్ళు వచ్చే అవకాశం కూడా లేదు. చిన్న చిన్న నదులే, ఉపనదులే, రివులెట్సే ఉన్నాయి, అక్కడ రివర్స్ కూడా లేవు. కాబట్టి నేను ఇంకొకటి ఈ రిపోర్ట్లో చదువుతా ఉంటే సీఎం ఇస్ ప్రీడిటర్మిన్డ్ అండ్ బెంట్ అపాన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బరాజ్ అట్ మేడిగడ్డ. అంటే ముందే ఫిక్స్ అయిపోయారు. హీ హ్యాజ్ ఎ ప్రీఫిక్స్డ్ ఐడియా దట్ ద బరాజ్ షుడ్ బి బిల్ట్ అట్ మేడిగడ్డ. ముందే డిసైడ్ అయిపోయి వ్యాప్కోస్కు డిపిఆర్ కోసం వారికి డబ్బులు ఇచ్చేసి వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చేసి అక్కడనే కట్టాలని డిసైడ్ చేసిండ్రు. ఎందుకు డిసైడ్ చేసిండ్రు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తుమ్మిడిగడ్డ దగ్గర కడితే వారికి అప్పటికే ఆ ప్రాజెక్టు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాంట్రాక్టర్లు ఆల్రెడీ అసైన్ అయిపోయారు. ఇక్కడ కడితే పేరు రాదని, ఇక్కడ కడితే కొత్తగా కాంట్రాక్టర్లు అసైన్ చేయలేమని, ఇక్కడైతే కమిషన్లు రావనే దురాశతోటి మేడిగడ్డకు తీసుకుపోయారు అనేది మనందరికీ ఇప్పుడు తేటతెల్లం అవ్వాల్సిన విషయం అధ్యక్ష. ద సీఎం హెస్ డైరెక్టెడ్ అథారిటీస్ ఫెయిల్యూర్ ఇన్ ఆపరేషన్ మెయింటెనెన్స్ లో రోల్ ఆఫ్ సీఎం గురించి ఉటంకిస్తూ ద చీఫ్ మినిస్టర్ హెస్ డైరెక్టెడ్ అథారిటీస్ టు స్టోర్ వాటర్ ఇన్ barrages to the full capacity. He has given orders. The barrages are supposed to be just a diverting mechanisms, diverting structures. డైవర్ట్ చేయాల్సిన బరాజును ఇవాళ ఫుల్ స్టోరేజ్ తీసుకొచ్చి అవి కుంగిపోవడానికి, కృషించిపోవడానికి, ఇవాళ బ్రీచ్ కావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ intentionally he did not consider the report of expert committee. అదే మనం రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ అనుకున్నాం. ఇరిగేషన్ మినిస్టర్ allowed the then CM to fulfill his desire. అంటే మామ కళ్ళల్లో ఆనందం చూడడానికి అల్లుడు గారు తాపత్రయపడ్డారు. అడ్డదారులు దొక్కిండ్రు అనేది అందరికీ అర్థమైన విషయం. ఇట్స్ ఎ క్లియర్ what you say impeachment of the then chief minister as well as the minister there. Irrigation minister has instructed to adopt the seek and files technology in the meeting without proper homework. కాంట్రాక్ట్లు లంప్సమ్ ఇచ్చిండ్రు, టర్న్ కి ఇవ్వలేదు, సిడబ్ల్యూసి రికమెండేషన్ పక్కన పెట్టిండ్రు. అసలు అన్నారం సుందిల్లా బ్యారేజీలు ఎక్కడ కట్టాలని వ్యాప్కోస్ చెప్పిన దానికి వాళ్ళు కట్టిన దానికి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. అసలు వ్యాప్కోస్ రిపోర్ట్ మీద మేము బేస్ చేసుకున్నాం అంటున్నారు కదా. మేడిగడ్డ అంటే వాళ్ళు లొకేషన్ చెప్పిండ్రు, కానీ అన్నారం సుందిల్ల బ్యారేజ్ విషయంలో అసలు వాళ్ళు చెప్పిన లొకేషన్కు వీళ్ళు కట్టిన బ్యారేజ్ లొకేషన్కు చాలా వ్యత్యాసం ఉన్నది. దాంట్లో కూడా మతలబు ఉన్నది. అసలు O&M యాక్టివిటీ లేదు. బ్యారేజెస్ వర్ యూజ్డ్ యాజ్ రిజర్వాయర్స్. ఇందులో పొలిటికల్ లీడర్స్ బాధ్యత ఎంత ఉంది అని అంటే ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఈఎన్సీ, సిఈ, ఎస్సీఈ అందరి పేర్లు ఇందులో ఉటంకించడం జరిగింది. కాంట్రాక్ట్ సంస్థలు ఎల్ఎన్టీ, ఆఫ్కాస్, ఇంకోటి నవయుగ. నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే చిన్న రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అధ్యక్ష, అప్పుడే బాలారిష్టాలు దాటుతున్న రాష్ట్రం, బాల్యం నుంచి కౌమార దశకు పోతా ఉంటే ఇంత పెద్ద ఎత్తున 87,500 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రాజెక్టును ఒక 2-3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలనే దురాశతోటి ముందుకు పోవడంతో ఇవాళ నష్టాన్ని ఎవరు పూడ్చలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. కాబట్టి నష్టాన్ని ఎవరి నుంచి రికవరీ చేయాలనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏజెన్సీ నుంచి రికవరీ చేయాలన్నా లేక అవినీతి నుంచి పాల్పడే ఈ కేసీఆర్ కుటుంబం నుంచి మనం రికవరీ చేయాలనేది మనం ఒక స్థూలంగా ఒక ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లనే ఐఎమ్ గోయింగ్ టు కన్క్లూడ్ అధ్యక్ష. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో లోపాలు బయటపడ్డాయి. ఈ సిఏజీ రిపోర్ట్లో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ బయటపడ్డాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్లో ఇంజనీరింగ్ అఫీషియల్స్ దాంతోపాటు ఎవరెవరు తప్పు చేసిండ్రండి. నేను ఒక్కటే అడుగుతున్నా, ఏసీబీ రైడ్ చేస్తే అప్పటి ఈఈ గారు శ్రీధర్ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరుకుతాయి. కేవలం ఒక ఈఈ గారి ఇంట్లో 200 కోట్ల అక్రమాస్తులు దొరికితే అప్పటి ఈఈ అవినీతి పరుడు అవుతాడు, అప్పటి ముఖ్యమంత్రి నీతిమంతుడు ఎట్లయితాడు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పటి ఈఎన్సీ గారు హరిరామ్ గారి ఇంట్లో 400 కోట్ల డిస్ప్రపోర్షనల్ అసెట్స్ దొరికితే అప్పటి ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా అధ్యక్ష? వారు ఎట్లా నీతిమంతులు అవుతారు ఒకసారి ఆలోచన చేయండి.
ఇవాళ ర్యాంపెంట్ అండ్ బ్రేజన్ ప్రొసీజరల్ ల్యాప్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, కొలోసల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ, వ్యక్తిగత నిర్ణయాల వలన ఈ ప్రాజెక్టు గుదిబండగా మారిందని సుస్పష్టంగా ఈ కమిషన్ చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏందనేది మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం శుద్ధ అబద్ధం అధ్యక్ష. ద రీజన్ దట్ దేర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎట్ తుమ్మిడిహెట్టి,